పాప బతకాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను చచ్చిపోతాను నాన్న. ఈ సామకుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మాట ఎండు. పట్టపగల గంజా తెగ పడిపోయినావా? స్వామి లేగు, స్వామి లేగు. స్వామి అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోతుంది. స్వామి చచ్చిపోన్నాడు. రత్తాలు రత్తాలు పిచ్చి రత్తాలు, నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. స్వామి నిన్నాతో అన్నాడు పరకాయ ప్రవేశం చేస్తానని. ఆ బిడ్డదాన్ని నేనే నమ్మలేదు, నాతో మాట్లాడినాను. ఆ స్వామి నిజంగా దేవుడు. స్వామి రాములూరు ఫ్రెండ్ అంటరా. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను, కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్ లో ఇంకో 5 ఏళ్లు సంపాదిస్తే అంబానీ అంత వాడివి అవుతాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా! ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే గాళ్ళకి, విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే, టైంకి వచ్చావా? లేకపోతే వాడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్? ఆ రైల్వే స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రైట్, ఎవరైనా తీసుకురండి రా.
అక్కర్లేదు అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తానండి. రోజే నిన్ను లేపేద్దామనుకున్నాను, కానీ ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని. అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్సు, రూల్సు, ట్యాక్సు, పర్మిట్స్ ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగావు. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఆపరా. తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది సంవత్సరం లోపే. అందుకే వేరే దారి లేక ప్లీజ్ సార్, దయచూపండి సార్. పొలిటికలోడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకేం అనిపించదు. అలాంటిది నీ మీద జాలేంట్రా? ఈ ఫొటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ దండాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ల నుంచి నువ్వు తప్పించుకున్నా ఆ ముసలి బైరాగిగాడిని నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే, అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా? నా దగ్గర ఈ జాదు వేషం. నీకో విషయం చెప్పనా? ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించాలి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచాలి. హై సెక్యూరిటీ జోన్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు, తను లేకపోతే నా జీవితమే వ్యర్థం. అందుకే నన్ను ఇక్కడే చంపే. అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కొద్దాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నాకు. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతిలోకి వెళ్ళిపోయింది.